దినవృత్తాంతములు మొదటి గ్రంథము 11వ అధ్యాయము. మరియు సైన్యములకు చేరిన వేరు పరాక్రమశాలులు ఎవరనగా యోవాబు తమ్ముడైన అసాహేలు, బేత్లెహేము ఊరివాడైన దోదో కుమారుడగు ఎల్హానాను, హరోరీయుడైన షమ్మోతు, ఫెలోనీయుడైన హేలెస్సు, తెకోవీయుడైన ఇక్కేషు కుమారుడగు ఈరా, అన్నేతోతీయుడైన అబియేజరు, హుషాతీయుడైన సిబ్బెకై, అహోహీయుడైన ఈలై, నెటోపాతీయుడైన మహరై, నెతోపాతీయుడైన బయానా కుమారుడగు హేలెదు, బెన్యామీయుల స్థానములోని గిబియా ఊరివాడును రీబైకి కుమారుడును అగు ఈతై, పిరాతోనీయుడైన బెనాయా, గాయషు తోయవాడైన హూరై, అర్బాతీయుడైన అబియేలు, బహరూమీయుడైన అజ్మావేతు, షయల్బోనీయుడైన ఎల్యాహ్బా, గిజోనీయుడైన హాషేము కుమారులు, హరారీయుడైన షాగే కుమారుడగు యోనాతాను, హరారీయుడైన షాకారు కుమారుడగు అహీయాము, ఊరు కుమారుడైన ఎలీపాలు, మెకేరాతీయుడైన హెపెరు, పెలోనీయుడైన అహియా, కర్మేలీయుడైన హెజ్రో, యెజ్జయి కుమారుడైన నయరై, నాతాను సహోదరుడైన యావేలు, హగ్రీయుడైన మిబ్హారు, అమ్మోనీయుడైన జెలెకు, సెరీయా కుమారుడైన యోవబు యొక్క ఆయుధములు మోయువాడును బెరోతీయుడును అగు నహరై, ఇత్రీయుడైన ఈరా, ఇత్రీయుడైన గారేబు, హిత్తీయుడైన ఉరియా, అహ్లయి కుమారుడైన జాబాదు, రూబేనీయుడైన షీజా కుమారుడును రూబేనీయులకు పెద్దయు అయిన అదీనా, అతని తోటివారగు 30 మంది, మయకా కుమారుడైన హానాను, మిత్నీయుడైన యెహోషాపాతు, అస్తెరాతీయుడైన ఉజ్జియా, అరోరీయుడైన హోతాను కుమారులగు షామా, యెహీయేలు, షిమీ కుమారుడైన యెదీయవేలు, తిజీయుడైన వాని సహోదరుడగు యోహా, మహవీయుడైన ఎలీయేలు, ఎల్నయము కుమారులైన ఎరీబై, యోషవ్యా, మోయాబీయుడైన ఇత్మా, ఎలీయేలు, ఓబీదు, మెజోబాయ ఊరివాడైన యహషియేలు.